చిన్న పల్లెటూరిలో ఆదిత్య అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, ఎవరూ గమనించనంతగా. కాని అతని మనసు మాత్రం ఆకాశం లాంటిది. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తూ చెట్టు కింద ఒక వృద్ధుడు కూర్చుని ఉండడం గమనించాడు. వృద్ధుడి చేతిలో పాత లాంతరు. ఆదిత్య అడిగాడు, తాతయ్య, పగలే లాంతరు ఎందుకు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, ఇది చీకటి కోసం కాదు నాయనా, మనుషుల మనసుల్లో వెలుగు ఉందని గుర్తు చేయడానికి. ఆ మాటలు ఆదిత్య మనసులో నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఆదిత్య ఒక పని మొదలుపెట్టాడు. ఎవరైనా బాధగా కనిపిస్తే మాట్లాడేవాడు, ఎవరైనా ఒంటరిగా ఉంటే కూర్చుని వినేవాడు, ఎవరైనా ఓడిపోతే నువ్వు చేయగలవు అని చెప్పేవాడు. అతనికి పేరు, డబ్బు, గుర్తింపు ఏమీ రాలేదు. కాని ఒకటి మారింది, ఆ ఊరిలో నవ్వులు పెరిగాయి. మనుషులు ఒకరినొకరు గమనించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆదిత్య పెద్దయ్యాడు. అదే చెట్టు కింద కూర్చున్నాడు, చేతిలో ఒక లాంతరు. ఒక చిన్న పిల్లాడు అడిగాడు, అన్నయ్య, పగలే లాంతరు ఎందుకు? ఆదిత్య చిరునవ్వుతో అన్నాడు, నీకు ఎప్పుడో అవసరం పడుతుంది. సందేశం మనమే వెలుగైతే